స్టాలిన్ పోటీ చేసి ఓడిపోయాడు, మమతా బెనర్జీ కూడా పోటీ చేసి ఓడిపోయింది. మరి వీళ్ళు నెక్స్ట్ 5 years వరకు ఎదురు చూడాల్సిందేనా? వీళ్ళు గెలిచేదానికి అవకాశమే లేదా? వీళ్ళు అసెంబ్లీలో అడుగు పెట్టడానికి అవకాశమే లేదా అంటే ఉన్నాయి. ఎందుకంటే ప్రత్యర్థి పార్టీలు కొన్ని లూప్ హోల్స్ వదిలిపెట్టినాయి. లూప్ హోల్స్ కాదు, వాళ్ళు ఓడిపోతామని గ్రహించి రెండు చోట్ల పోటీ చేసినారనమాట. తీరా చూస్తే ఆ ప్లేసెస్లో గెలిచినారు. సో అది గెలవడం కారణంగా ఏమైందంటే ఇప్పుడు అక్కడ మరోసారి ఉపయోగానికి రాబోతా ఉంది. విషయంలోకి వెళ్తే కనుక తమిళనాడులో విజయ్ 2 స్థానాలకు పోటీ చేసినాడు. ఒకటి పెరంబూర్, రెండోది వచ్చేసి తిరుచి ఈస్ట్. రెండోది వచ్చేసి ఏంటంటే ఈ 2 స్థానాల్లో ఒక స్థానానికి అతను ఇప్పుడు రిజైన్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఇంకా దీది విషయానికి వస్తే కనుక ఎవరు మమతా బెనర్జీ, ఈమె విషయానికి వస్తే కనుక వెస్ట్ బెంగాల్లో సువేందు అధికారి అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు కదా, బీజేపీ పార్టీకి సంబంధించిన లీడరు. ఆయన 2 ప్లేసెస్లో నిలబడ్డాడు. ఆయన 2 చోట్ల గెలిచినాడు కాబట్టి ఇప్పుడు ఒక చోట ఇప్పుడు రిజైన్ చేయాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి ఇంకొక ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన ఒక లీడరు 2 చోట్ల నిలబడ్డాడు, 2 చోట్ల గెలిచినాడంట. ఇప్పుడు ఆయన కూడా రిజైన్ చేయాలి. సో కాబట్టి మళ్ళీ వెస్ట్ బెంగాల్లో ఈమె 2 చోట్ల పోటీ చేయడానికి అవకాశం అయితే ఉంది, పక్కాగా చేస్తుంది. ఎందుకంటే అసెంబ్లీలో గొంతు వినిపించాలంటే, అసెంబ్లీకి వెళ్ళాలంటే గెలవాలి కాబట్టి. సో అదే మాదిరి తమిళనాడులో వచ్చేసి మళ్ళీ వింత అనమాట. ఇక్కడ మళ్ళీ వార్ గేమ్ నడవబోతా ఉంది. అక్కడ ఎవరిని నిలబెడతా ఉన్నాడు? త్రిష నిలబెట్టడానికి ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒకవేళ త్రిష నిలబడితే కనుక ఆపోజిట్గా ఎవరు ఉంటారు? స్టాలిన్ ఉంటాడు. ఎప్పుడైతే స్టాలిన్ త్రిష ఉందో మామూలుగా ఉండదు, టగ్ ఆఫ్ వార్ నెక్స్ట్ లెవెల్లో. ఎవరైతే టీవీకే పార్టీ క్యాడర్ మొత్తం అక్కడే ఉంటుంది, అలాగే డిఎంకే పార్టీ క్యాడర్ మొత్తం అక్కడే ఉంటుంది, నాయకత్వం అంతా అక్కడే ఉంటుంది. చూడాలి ఏం జరగబోతా ఉందో.